హాయ్ అండి గని హాయ్ చెప్పు గని హాయ్ ఏం చేస్తున్నావు చెప్పు ఎగ్ పులుసు హాయ్ అండి ఈరోజు ఎగ్ పులుసు చేస్తున్నాము నేను అన్నీ రెడీ చేసి పెట్టాను గని నేను చేస్తానని స్టార్ట్ చేశాడు అనమాట హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా ఇప్పుడైతే ఎగ్ పులుసు నేను కూడా జాయిన్ అయ్యాను కర్రీ చేయడానికి ఇది ఆల్రెడీ ఎగ్స్ ఏంటి కానీ మంచి రావట్లేదా ఎగ్ పులుసు చేయడానికి ఎగ్స్ మంచి రాలేదు కొన్ని ఎక్కువసేపు చూడండి గని పొట్టు తీస్తున్నాను ఎగ్ పొట్టు ఏ మంచి రాలేదన్నమాట మనం ఎక్కువసేపు ఇది కొంచెం తీసేది ఇప్పుడైతే ఇంకా స్టార్ట్ చేస్తాను ఎగ్ పులుసు సింపుల్గా టేస్టీగా ఎలా చేయాలో చూడండి సింపుల్గా చేసుకొని మిక్సీ వేసుకొని మిక్సీ పెట్టుకోవాలి రైన్స్ పెడతారు తర్వాత వెయిట్ దీంతో అంత పెద్ద చాప్తో పెడతారా ఫోర్క్తో పెట్టాలి కానీ ఒక్కసారి కానీ ఉల్లిపాయల్లో చిన్న టమాటా కూడా యాడ్ చేస్తున్నాను ఒక టమాటా చిన్న టమాటా తర్వాత వేద్దాం ఈ ఎగ్స్కి హోల్స్ పెడుతున్నాను చిన్న చిన్నవి ఇలా పక్కన పెట్టేసుకున్నాం చూసి సుమారు కర్రీ లీవ్స్ కొన్ని వేస్తున్నాను ఆనియన్ పేస్ట్ ఉంది కదా ఆనియన్ పేస్ట్ కూడా వేసుకున్నాం ఇది పొడైంది ఇది లాస్ట్లో వేద్దామా ఏమేసావు చెప్పావా ఏమేసావు చెప్పు ఒకసారి కర్రీ లీవ్స్ వేసాను ఆయిల్ వేసావు తర్వాత కర్రీ లీవ్స్ కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆనియన్ పేస్ట్ వేసావు కదా ఇప్పుడు ఆ పచ్చి వాసన ఫ్రై అయ్యే వరకు అవి ఆ ఉల్లి పేస్ట్ ఫ్రై అవ్వాలి అందులోనే ఉల్లిపాయది అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇందులో క్రష్ చేశాను అప్పటికప్పుడు దంచాను అనమాట ఇప్పుడే కాదు తర్వాత కొంచెం మగ్గిన తర్వాత మా జల్లెడు మేము పోస్తుంది అట్లా వద్దు ఒక్కసారి వద్దమ్మా నేను పోస్తానుగా వేసాను ఇది కూడా ఇప్పుడు కాదు అది మగ్గాలి ఫ్రై అవ్వాలి ఇంకా పచ్చివాసన పోవాలి కదా వెయిట్ చేద్దాం ఒక 2 నిమిషాలు ఏమేసావు టర్మరిక్ పౌడర్ చెప్పాలమ్మా వేసేటప్పుడు నెక్స్ట్ కారం ఇంకొంచెం వెయ్యి మనం చింతపండు యాడ్ చేస్తాం కదా పులుపు చాలు వేసే మొత్తం ఇంకొంచెమే చాలు చాలమ్మా
సరిపోతే మళ్ళీ వేసుకోవచ్చు. ఎక్కువైంది అనుకో కష్టం. ఇప్పుడు కలిపేసాయి. పౌడర్, ధనియాల పౌడర్. ధనియా పౌడర్, కలిపేసాయి. చింతపండు కూడా యాడ్ చేస్తారా? వాటర్ చింతపండు యాడ్ చేసి చింతపండు గుజ్జు కూడా నేనేనా ఇది నేను వేస్తా. ఇదంతా ఇట్లా పట్టుకో, అది వేస్టేజ్ అంతా పడకుండా కొంచెం వాటర్ యాడ్ చేయి. అందుకే నేను పోస్తాను. అది కాదు, ఇవి స్లోగా పడకుండా యాడ్ చెయ్యి. కళాయి అనుకుంటుంది జాగ్రత్త చేతికి. కొద్దిగా వాటర్ యాడ్ చేయి. ఇంకొంచెం కలిపి, అది ఉడకాలి కదా, ఇంకొంచెం కూడా యాడ్ చేయొచ్చు వాటర్. ఇంకొంచెం యాడ్ చేయి. కాదు, అది ఉందిగా. ఇవి కూడా తొలిపిన వాటర్ యాడ్ చేయి. ఇంకొంచెం వాటర్ యాడ్ చేయి. అల్లం పేస్ట్ వేసి, అల్లం వెల్లుల్లి పేస్ట్ అది. ఇంకొద్దిగా వాటర్ పడుతుంది, ఉడకాలి కదా. గ్రేవీ టైపే కావాలి కదా. అయినా కొంచెం వాటర్ పడుతుంది. ఎగ్స్ వేస్తే సరిపోతుంది. పొయ్యి ఇంకా వాటర్ యాడ్ చేసుకొని చక్కగా చూడండి. ఈ మాత్రం ఉంటే సరిపోతుంది. మసాలా అవసరం ఇంకా ధనియాలు కూడా యాడ్ చేసేవిగా. ఏంటది? చికెన్ మసాలా ఉన్నది కదా. ఎందుకు అది వేస్తున్నావు? మొన్న తెచ్చాం చికెన్, అప్పుడు ఉన్నది ఫ్లేవర్ కోసం. చికెన్ మసాలా కూడా కొంచెం వేసాడు కానీ అవసరం లేదు. వద్దంటే వాడు యాడ్ చేసాడు అనమాట. చూద్దాం టేస్ట్ ఎలా ఉంటుందో నేను లాస్ట్లో చెప్తా. అయ్యి చెప్తా. మంచిగా గ్రేవీ అంతా కుక్ అయిన తర్వాత లాస్ట్లో ఎగ్స్ వేసుకోవాలి. ఎగ్స్ వేసిన తర్వాత ఈ ధనియాలు, వెల్లుల్లిపాయ, ఎండుమిరపకాయ, మెంతులు వేసాం కదా, ఈ పొడి ఇది కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేయగాని నేనైనా కింద పోకండి. అంతే. ఇలా ఎగ్స్ అన్నీ వేసిన తర్వాత ఒక 5 నిమిషాలు కుక్ చేసుకోవాలి. వెయిట్ చేద్దాం. ఎగ్ పులుసు రెడీ.